ధనుంజయ రెడ్డి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఇదే ధనుంజయ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా అనేక కీలక పదవుల్ని నిర్వర్తించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు చూసుకుంటే ధనుంజయ రెడ్డి గారు జైల్లో ఊస లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ లోపం ఉందంటారు? తప్పు ఎక్కడ జరిగిందంటారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. ధనుంజయ రెడ్డి గారు ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక వ్యక్తిగా ఎన్నో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికన్నా ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డిఫాక్టో సీఎంగా సీఎంఓ మొత్తాన్ని రాష్ట్రం మొత్తం ఈయన కూడా గుప్పెంట్లు ఉంచుకున్నాడని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన అనేక సాక్ష్యాలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఇక్కడ ఇదే ధనుంజయ రెడ్డి గారు మనం చూసుకుంటే వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆయన కలెక్టర్గా కావచ్చు, అది ఏదైతే వ్యవసాయ శాఖ కమిషనర్గా వీటన్నిటికి ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు. అప్పుడు ఎప్పుడు కూడా రానటువంటి ఆరోపణలు ఇదే ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటంటారు? దీన్ని ఒక చిన్న పోలికతో చెప్తాను నేను. ఒక పిల్లవాడు 9th క్లాస్ స్టూడెంట్. 9th క్లాస్లో ఒక క్లాస్ టీచర్ గారి దగ్గర అబ్బాయి చదువుకుంటా ఉన్నాడు. ఆ క్లాస్ టీచర్ గారు చదువు, క్రమశిక్షణ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, స్పోర్ట్సు ఇట్లా అన్ని విషయాలలో పిల్లల్ని రాణించటం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చదువు అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు వారి క్రమశిక్షణ విషయంలో కూడా సరైన నడత, మంచి సత్ప్రవర్తనతో పిల్లలు పెరగాలి అని చెప్పని వాళ్ళని నిత్యం పర్యవేక్షిస్తూ ఆయన ఆ సంవత్సరం పాఠాలు చెప్పాడు. ఆ విద్యార్థి అటువంటి గురువు గారి శిక్షణలో ఆ సంవత్సరం క్లాస్ టాపర్గా వచ్చాడు. మరుసటి సంవత్సరం ఇంకో క్లాస్లోకి ప్రమోట్ అయ్యాడు. ప్రమోట్ అయిన తర్వాత ముందు సంవత్సరం క్లాస్ టాపర్గా వచ్చిన పిల్లవాడే మంచి చదువు, మంచి క్రమశిక్షణ, మంచి వ్యాసరచనల్లో లేకపోతే వక్తృత్వంలో, డ్రాయింగ్లో, స్పోర్ట్స్లో ఆల్రౌండింగ్ పెర్ఫార్మెన్స్ కనిపించిన పిల్లవాడే. కానీ మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే గురువు మారాడు. ఓ గాలిముండ కూడా గురువుగా వచ్చాడు. అతనికి వ్యక్తిగతంగా సరైన ప్రవర్తన లేదు. అతను తను చెడింది కాక తన దగ్గర చదువుకునే పిల్లల మొత్తాన్ని కూడా చెడగొట్టాడు. చదువులు ఎందుకురా, మేము మీకు రేపు కాపీలు ఇస్తాం కదా, మీరు చదువు అవసరం లేదు, ఆటలేం కూడి పెడతాయంట్రా, మీరు శుభ్రంగా ఈ వయసు నుంచి అక్కడ ఇక్కడ కాస్త చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచి మీకు సంపాదన అలవాటు అవుద్ది. అరే సిగరెట్ తాగావు ఎప్పుడన్నా, నేను చూడు ఎట్లా రింగులు వదులుతానో మీరు కూడా అలవాటు చేసుకోండి అంటే పిల్లలని సరైన సత్ప్రవర్తన వైపు కాకుండా చెడు వ్యాసనాల వైపు, చదువు సంజలు లేని గాలి వాళ్ళలాగా తయారు చేసే గురువు శిక్షణ. ఇక్కడ లోపం ఎదిగే వయసులో ఉన్న గురువు ఏది చెప్తే అది ఫాలో అయ్యే స్టేజ్లో ఉన్న ఆ పిల్లవాడిలో ఉందా, గురువులో ఉందా? లోపం ఎవరిలో ఉంది? లోపం అంటే గురువులో ఉందంటారు కదా. అదే పిల్లవాడు ఎదిగే వయసులో మొట్టమొదట తల్లిదండ్రుల ప్రవర్తన చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. తర్వాత స్కూల్లో గురువుల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఏ పిల్లవాడిని ఎలా తయారు చేయొచ్చు అనేది నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నేటి బాలల్ని రేపటి పౌరులుగా సత్ప్రవర్తనతో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలా, లేదు రేపటి సమాజానికి ఒక చీడపురులుగా తయారు చేయాలనేది ఆ క్లాస్ టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పాలకులు కూడా ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలి, తమ కింద పనిచేసే యంత్రాంగాన్ని, ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి స్థాయి ఏదైనా కావచ్చు, ఒక క్లాస్ 4 అటెండర్ కావచ్చు, ఒక గ్రూప్ 1 ఐఏఎస్ అధికారి కావచ్చు, అంతిమంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల చేత ప్రజల కోసం నియామకం చేపట్టబడ్డ అధికారులు. బాధ్యతతో, క్రమశిక్షణతో ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజం పట్ల బాధ్యతతోటి వాళ్ళకి వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యం పట్ల మార్గనిర్దేశం చేసే నాయకుడి దగ్గర వాళ్ళు పనిచేశారనుకో, మంచి అధికారులుగా వాళ్ళకి పేరు వస్తుంది. అదే సందర్భంలో రిటైర్మెంట్ తర్వాత కూడా ఆత్మసంతృప్తితోటి వాళ్ళ కెరీరు
లీడ్ చేయగలుగుతారు. ఒక కరప్టెడ్ పాలిటీషియన్, నేర ప్రవృత్తి కలిగిన నాయకుడు, అతను పాలకుడిగా వచ్చాడు. అతని దగ్గర అధికారులు పనిచేశారు. ఏం చెప్తాడు? మీరు ప్రజలకేం పనిచేయవసరంలా, మళ్ళీ 5 ఏళ్ల నాటికి కదా, ముందు ఈ పాలన ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏం సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు, ఈ అధికారాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ పాలనని అడ్డుపెట్టుకొని మనం ఏం సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు, ఆ దిశగా మీరు వర్కౌట్ చేయండి. మీరు బాగుపడండి, మీరు పావులా తీసుకోండి, నాకు 30 పంపిండి అని చెప్పని ఆ విధంగా మోటివేట్ చేసే పాలకుడు వచ్చాడు అనుకో, ఆ విధమైన మోటివేషన్కి ప్రలోభపడి ఈ పాలకుడే శాశ్వతం, ఇవాళ 5 సంవత్సరాలు టెన్యూర్కి దక్కిన ఇతని అధికారం రాబోయే ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళకి కూడా ఇతనే అధికారంగా కొనసాగుతాడు అని చెప్పనే భ్రమల్లో ఉండి ఏ అధికారైనా సరే తప్పుల మీద తప్పులు ఆ పాలకుడి అడుగుజాడలు నడుస్తా చేస్తూ వెళ్ళారనుకో, ప్రజలిచ్చిన అధికారం 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాలు చాలా వేగంగా తిరిగి వస్తుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు వారి నిర్ణయం, వారి తీర్పు మార్చుకున్నారు, వేరే వారికి అధికారం ఇచ్చారు. ఆ వేరే వారిలో కూడా ఎవరికి, మనం ముందు ప్రస్తావించుకున్న పిల్లల పట్ల, సమాజం పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగిన గురువు లాంటి పాలకుడిని ఎంపిక చేసుకున్నారనుకో, ఖచ్చితంగా అసలు ఈ పిల్లల్ని ఈ విధంగా చెడగొట్టిన గురువు అవడం, మొట్టమొదటగా ఆ గురువుని సంస్కరించే ప్రయత్నం జరుగుద్ది. తర్వాత ఈ విధంగా భవిష్యత్తుని వినాశనం చేసుకుంటున్న ఈ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దే ప్రయత్నం ఆ గురువు చేస్తాడు. అలాగే పాలకుడు కూడా ఒక పొల్యూటెడ్, కంటామినేటెడ్, టెయింటెడ్ సొసైటీ అతని చేతిలో అప్పచెబితే మొట్టమొదటగా దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ ఉన్న అవినీతి, అరాచకం, వ్యవస్థల ఉల్లంఘన, వ్యవస్థల విధ్వంసాన్ని చక్కదిద్ది రూల్ ఆఫ్ లాని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల అది జరుగుతూ ఉంది. వ్యవస్థల సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. మనం ముందు ప్రస్తావించుకున్న సమాజం పట్ల, బిడ్డల భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగిన గురువు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ధనుంజయ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, అతను శ్రీకాకుళం కలెక్టర్గా పనిచేశాడు, గోదావరి పుష్కరాలకి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాడు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ కమిషనర్గా పనిచేశాడు. మరి ఇన్ని కీలక పదవులు చేసినా కూడా ఆ రోజున ఒకసారి గుర్తు చేసుకుంటే మనం గోదావరి పుష్కరాల్లో అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 29 మంది చనిపోయారు. 29 మంది చనిపోయిన ఒక సంఘటనకి కూడా నీ పర్యవేక్షణ లోపం వల్ల జరిగింది అని చెప్పని ఆనాటి ప్రభుత్వం అతన్ని బలిపోసుకు చేయలే. వాస్తవంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ధనుంజయ రెడ్డి కులాలకి, రాజకీయ అఫిలియేషన్లకి ఇచ్చిన ప్రాధాన్యత ఆ రోజు ఆ ప్రభుత్వం కనుక ఆ విధంగా ఆలోచించున్నట్టయితే మరి ధనుంజయ రెడ్డిని ఆ జరిగిన దుస్సంఘటనకు బాధ్యుడిగా చేసి అతన్ని పనిష్ చేసి ఉండాల్సింది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలే. జరిగింది ఒక దుర్ఘటన. ఆ దుర్ఘటనలో కొన్ని విలువైన ప్రాణాలు పోయాయి. అతను పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందా, అతనే అన్నిటికీ బాధ్యుడా కాదు అని నాటి ప్రభుత్వం రియలైజ్ అయింది. కాబట్టి అతన్ని బలిపోసం చేయాల, స్కేప్ కోట్గా అతను మార్చాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమ తప్పులకి, తమ వైఫల్యాలకి ఎవరో ఒకరిని స్కేప్ కోట్లుగా మారుస్తూ వచ్చారు. అలాగే తమ తప్పుల్లో భాగస్వామ్యం చేసి ఇవాళ వరుస క్రమంలో అధికారులను జైలు పాలు చేస్తున్నారు. ఆ రోజు వీళ్ళ నాయన హయాంలో అదే జరిగింది, ఇవాళ ఇతని హయాంలో కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవసానం ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా నాటి ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వరకు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యారు. వందలాది మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. మొన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో
952 మంది వాలంటీర్ల మీద పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంటే జగన్మోహన్ రెడ్డి నీడలో అతను ఆర్థికంగా తను విస్తరించుకుంటూ వెళ్ళాడు తప్ప తన విస్తరణ కాంక్షకి యంత్రాంగాన్ని బలి చేస్తూ వచ్చాడు. గతంలో వాళ్ళ నాయన హయాంలో ఏం జరిగింది అనేది తెలుసుండి కూడా ధనుంజయ రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుడు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి తప్పుల మీద తప్పుల్లో అతను భాగస్వామి అయ్యాడు అనంటే అమాయకంగా ఎవరో డ్రైవ్ చేస్తే ఆ విధమైన తప్పులు అతను భాగస్వామి కాల. తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి శాశ్వతం, ఈ అధికారం శాశ్వతం, మమ్మల్ని ప్రశ్నించేది మా తప్పుల గురించి రేపటి రోజున విచారణ చేసేది ఎవరు అనే ఒక రకమైన బరితెగింపుతోటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ ఆ తప్పులకి తగిన మూల్యం చెల్లించుకునే స్థితిలో ఇవాళ ఆ స్థితి వచ్చే నాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని శాసించిన ధనుంజయ రెడ్డి ఇవాళ జైలు ఊసలు లెక్క పెడతా ఉన్నాడు. వీళ్లతో సహచరం చేసిన పాపానికి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిది అదే గతి. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కితే వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వాములు అయిన పాపానికి ఐపీఎస్ అధికారులు అరెస్టే జైల్లో ఉన్నారు. కోర్టు విచారణలు ఎదుర్కొని ముందస్తు బెయిల్ తెచ్చుకుంటా ఉన్నారు. ఐఏఎస్ అధికారుల దుస్థితి అదే. గతంలో శ్రీలక్ష్మి, రత్నప్రభ, బీపీ ఆచార్య, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఐఏఎస్ అధికారులు అందరూ అదే గతి పట్టింది ఆ రోజున. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఐపీఎస్లు, ఐఏఎస్లకి అదే దుస్థితి. ఇక్కడ పాలకుడు తప్పటడిగేస్తే ఆ పాలకుడి ఆదేశాలు అవి తప్పు అని తెలిసిన, ఆ తీసుకుంటున్న నిర్ణయాలు బిజినెస్ రూల్స్కి, రూల్ ఆఫ్ లాకి అతిక్రమించి తీసుకుంటున్న నిర్ణయాలని తెలిసినా కూడా పాలకుడికి సలహా ఇచ్చి అతని గాడిన పెట్టాల్సిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ తప్పులో వీళ్ళు కూడా భాగస్వాములు అయితే ఆ తప్పు చేయడానికి వీళ్ళే అతనికి మార్గనిర్దేశం చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈరోజు ధనుంజయ రెడ్డికి ఈ పరిస్థితులు ఎదుర్కోవటానికి అతని స్వయంకృతమే కారణం తప్ప వేరే ఇంకెవరు కూడా కారణం కాదు. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి సహవాస దోషం నేడు ధనుంజయ రెడ్డికి ఈ గతి ప్రాప్తించింది. కానీ ఇంకా చాలామంది ఈ విధమైన పరిస్థితులు హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.